అక్క నేను ఉన్నాను, నేను విన్నాను అన్నాడు. అలా అని ఒక్కొక్కడు బుర్రల మీద చెయ్యేసి నాశనం చేసేశాడు. మా 11 మంది ఎమ్మెల్యేలు 11 నిమిషాలు ఉన్నారు, బయట వెళ్ళిపోయారు. అతని ఉద్దేశం ఏంటంటే ప్రతిపక్షాలు కూర్చుంటే వాళ్ళు చేసిన తప్పులు అడగతారు. మీ పేరు? మా పేరు ప్రశాంత్, నాది పలాస నియోజకవర్గం. మా ఎమ్మెల్యే గౌతు శిరీష మేడం గారు. ఓకే, కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది కదా అండి. ఈ 9 నెలల పరిపాలన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ప్రజలు చాలా బాగా మెచ్చుకుంటారు. నాకు కూడా చాలా బాగుంది ఈరోజు పరిపాలన. కూటమి ప్రభుత్వం పరిపాలన చాలా బాగుందని ప్రతి ఒక్క ప్రజల నోటంట కూడా ఈ ప్రభుత్వం చాలా బాగుందని వాళ్ళ నోటంట విన్నాం ఈరోజు. గత 5 సంవత్సరాలు చూసారు కదా అండి, గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది అంటే ఏం చెప్తారు? గత 5 సంవత్సరాలు అంటే అదొక నరకం చూశారు ప్రజలు. ఎప్పుడెప్పుడు వస్తుందా కూటమి ప్రభుత్వం అని ప్రజలు ఎదురు చూశారు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లతో ఈవేళ ప్రజలు బుద్ధి చెప్పారు. ఆ రోజు అధికారంలోకి వచ్చినప్పుడు ఏమన్నాడంటే అక్క నేను ఉన్నాను, నేను విన్నాను అన్నాడు. అలా అని ఒక్కొక్కడు బుర్రల మీద చెయ్యేసి నాశనం చేసేశాడు. ఈ రాష్ట్రానికి పెద్ద దరిద్రం ఎవడంటే జగనే. ఒక చనిపోయిన దగ్గరికి వెళ్ళి వాళ్ళు బాధతో ఉంటే ఈడు నవ్వులు మన ప్రభుత్వం ఉంది ఈరోజు. మన ప్రభుత్వం పూర్తిగా అన్ని పనులు ఏం పనులు చేశాడు? గడ్డలు కప్పేశాడు, శ్మశానాలు మూసేశాడు, కొండలు ఏమంటే భూమితో సమానం చేసేశాడు ఈరోజు. కానీ ఆయన ప్రజలకంతా నేను మంచిగా చేశాను అని చెప్పి చెప్తున్నాడు కదండి. ఈ ప్రభుత్వం వచ్చింది, అసలు ఈ ప్రభుత్వమే ఏమీ చేయట్లేదు, ప్రజలకు ఏమాత్రం అండగా లేదు అని చెప్పేసి అని అంటున్నారు కదా. దొంగ ఎప్పుడు దొంగ అని చెప్పుకుంటాడా? అతని ఇంట్లో కూర్చొని అంతా ఏదో పెద్ద సెట్లో జరిగిపోయినట్టు అతను తెలిసి నేను అన్ని బాగా చేశాను. అతను ఈ రాష్ట్రానికే దరిద్రం చేసేసాడు ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ కలిపి ఈరోజు ఈ రాష్ట్రాన్ని చాలా చక్కగా చేసి ఇంకా మరొక 30 సంవత్సరాలు తిరగలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వమే కంటిన్యూ అవుతుంది. మరి ఈ ప్రభుత్వం వచ్చింది, రైతులకు అసలు ఏమాత్రం అండగా లేరు అని చెప్పేసి అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని అండగా లేరంటే ఒకసారి ప్రజల మధ్యకి వచ్చి ప్రజల ఆలోచన అడగాలి. అండగా ఉందో లేదో తెలుసు. ఎంత ప్రజలే చెప్తారు ఈరోజు, నీకు బుద్ధి చెప్తారు. ఇంట్లో కూర్చొని ప్రజలకి ఏం జరగట్లేదు ఎలాగంటావు? నువ్వు ప్రజల్లోకి రా. నువ్వు సరిగ్గా నువ్వు అసెంబ్లీలో అడుగు పెట్టావు. మొన్న అసెంబ్లీలో అడుగుపెట్టి ఒక 5 నిమిషాల్లో తెలిపి ఎందుకు నాకు ఆ రోజు నేను చాలా అడిగేశాను, చాలా దెబ్బలు అడిగితే ఇవాళ నేను ఉంటే నాకు తిరగ అడుగుతారని నువ్వు వెళ్ళిపోయావు దెబ్బతోని అడుగు పెట్టేసి. అంటే నా అన్నదమ్ముళ్ళు, నాకు చెల్లెళ్ళు, ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటాను, తోడుగా ఉంటాను, ఎవరికి ఏ కష్టం రానివ్వను అని అన్నాడు కదా. ఎందుకు చాలా మంది కష్టాలు తెప్పించాడు. అక్క నేను ఉన్నాను, నేను విన్నాను అన్నావు. ఏంటన్నావు? ఆ అక్కలే ఇప్పుడు నీకు బుద్ధి చెప్పారు. అక్కలే నీకు ఇంక ఇప్పుడు వస్తే రేపో మా పోస్తే చెప్పుతో కొడతారు అక్కలు నీకు. కళ్ళు మూసుకొని తెరిచేలోపు సంవత్సరం ఇట్టే గడిచిపోయింది, ఇంకా 3 ఏళ్ళు ఓపిక పట్టండి, నెక్స్ట్ వచ్చే పరిపాలన మనదే అని అంటున్నాడు కదా. నెక్స్ట్ రాడు. ఇది 100% జగన్ ప్రభుత్వం నెక్స్ట్ రాదు. వాడు ఊహాగాలను అనుకోవాలి. ఇంకా రేపో మాపో లోపలికి వెళ్ళిపోతాడు. రెడీగా ఉంది అడుగు మీద కూడా టార్గెట్. మరి రాడు. ఎందుకని అంటారు? నాశనం చేశాడు. ఆ రోజు ఇబ్బంది పెట్టేశాడు. బాబు గారిని పెట్టాడు. బాబు గారిని ఎంత ఇబ్బంది పెట్టాడా? గత 5 సంవత్సరాల్లో అసలు జగన్ చేసిన తప్పులేంటి? బోల్డ్ తప్పులు. కొండలు మాయ చేసాడు, గడ్డలు కప్పేశాడు. అన్ని ఇన్ని తప్పులు చెప్పపోయిన తప్పులు. ఒక బుక్కే అతని గురించి ఒకటి ఇస్తే బుక్ మొత్తం నింపేసి ఇచ్చేస్తారు ప్రజలు ఈరోజు. మరి ఆయన అంటున్నారు కదా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పేసి అని అంటున్నాడు కదా. ఎవరు? అతను అలాగే అంటాడు. అతను డమ్మ బుసులు మాట్లాడుతాను అంత. అతనికి ఏంటి అవగాహన లేదు. ఇంకా మాకు అవగాహన లేదు, కానీ అతనికి సీఎంగా అవగాహన లేదు. ఏదో తూతూ మంత్రంగా ప్రజలు ఏదో ఒక అవకాశం వాళ్ళ నాన్న ముఖం చూసి వెనక ముందు చూడకుండా ఒక అవకాశం ఇచ్చేశారు. అందుకే ప్రజల ఆలోచనలు ఏంటి తెలియవు, ప్రజలు ఏం చేస్తారో తెలియదు అతనికి. మరి రాడు, అయిపోయింది. ఇంతో చాప్టర్ క్లోజ్ అతనికి. పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని చెప్పేసి ఎగతాళి చేసి మాట్లాడాడు కదా. పవన్ కళ్యాణ్ చేసిన పనులు ఎన్నో. పవన్ కళ్యాణ్ ఈ గోలు కూడా పనికిరాడు ఈ జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ చేసిన పనులు ఎన్నో ఈరోజు. మరి జగన్ 2.0 అంటున్నాడు కదా. ఉంటుంది అంటే రోబో. ఈ మధ్యన 2.0 రోబో వచ్చింది కదా. ఆ లెక్కల్లో ఆలోచించుకుంటున్నాడు. అతనికి రోబో లెక్కే తీస్తారులేండి జనాలు కూడా. ఒక కాగితం చిట్టి పేపర్ లెక్క అతను అనుకుంటాడు. ఇప్పుడు అతని మైండ్ సరిలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి. మైండ్ సరిలేకపోవడంతో అతను
2.0, రేపు అంటాడు 3.0 అంటాడు. మరి నిజంగానే జగన్ అన్నట్టు మళ్ళీ ఆయన వస్తాడంటారా? రాడు. ఈ 100% నేను ఈవేళ నాది పలాస నియోజకవర్గం అక్కడి నుండి వచ్చి ఇవాళ మాట్లాడుతున్నానంటే జగన్ రాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అంత దూరం నుంచి ఇక్కడి వరకు వచ్చారు కదా అండి, డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఎలా ఉంది? రోడ్లు కానివ్వండి. ఈరోజు నాది పలాస నియోజకవర్గం, అక్కడ నుండి మాది అల్లుకోల గ్రామం. మా గ్రామాల్లో ఈవేళ సిమెంట్ రోడ్లు ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఎప్పుడు అవ్వకపోయిన డెవలప్ ఈరోజు అయ్యిందని. సిమెంట్ రోడ్స్ అని చాలా పనులు అయ్యాయి. ఓకే, మీ పేరు? కిషోర్ నాయుడు. ఓకే, కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది కదా అండి, ఈ 9 నెలల పరిపాలన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? మా గతంతో జగన్ ప్రభుత్వంతో పోలిస్తే 100కి 10,000% బ్రహ్మాండంగా ఎన్డీఏ కూటమిలో ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతా ఉంది. ప్రజలు కూడా సంతోషకరంగా ఉన్నారు. ఏ అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పిన పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి అడుగులేస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రతి పల్లెల్లో కూడా ఎక్కడ చూసినా కూడా సిమెంట్ రోడ్లు బ్రహ్మాండంగా వేస్తున్నారు. ప్రజల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే పల్లెల్లో ఎక్కడ పట్టినా బురదమయం, ఎక్కడ పట్టినా దోమలు ఉన్న పరిస్థితులు ఈరోజు బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్డు పల్లెల్లో బ్రహ్మాండంగా ఆనందంగా ఉందమ్మా. అదేవిధంగా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో మన పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా మోడీ గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా కృషి చేస్తున్నారు ప్రజలు డైరెక్ట్గా చూస్తున్నారు కాబట్టి ఈరోజు 9 నెలలు అయినా కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరావతి స్టార్ట్ అయింది. ఎక్కడ పెట్టినా కంప చెట్లన్నీ పెరగడం, అదేవిధంగా అడుగులు వేయడం, ఒక్కొక్కటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం కూడా ప్రజల్లో సంతోషం చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే పోలవరం ఆగుందో ఆ పోలవరం కూడా పనులు ప్రారంభమవడం కూడా ప్రజలకు నమ్మకం కలిగింది. గత 5 సంవత్సరాల ప్రభుత్వంతో పోలిస్తే ప్రజలు బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు పార్టీని. ఎందుకు అసలు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఏంటంటారు? ప్రజలను విస్మరించడం. నాకేముంది, నేను చెప్పిందే రాజ్యం, నేను రాసిందే రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. ఇక్కడ ప్రజలు నా వెంట ఏదో వాళ్ళు కాస్తంత డబ్బులు వేసేస్తా ఉంటే కుక్కర్లా పడి ప్రజలు ఓట్లేస్తా అనుకున్నారమ్మా. ప్రజలు ఇప్పుడు అమాయకులు కాదు. ప్రజల్లో ఎదురు చూస్తూ ఉంటారు. ఫస్ట్ అవకాశం ఇస్తారు, అవకాశాన్ని 1 సంవత్సరం లోపలే క్యాచ్ చేస్తారు. ఆ తర్వాత వెయిట్ చేస్తారు నెక్స్ట్ ఏం చేయాలని దానికోసం. ఆ వెయిట్ చేసి ఈ ఎలక్షన్లో చూపించారు జగన్ మీద. మరి ఆయన పవన్ కళ్యాణ్ గారిని అన్నారు కదా అండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని ఎగతాళి చేసి మాట్లాడాడు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ అంటే చూపించుంటారు అన్నాడు కదా, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని. పవన్ ఎందుకు చూసామమ్మ అందరూ. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలని ప్రభుత్వాన్ని నడుపుతున్నారో మనం చూస్తున్నాం. చూశారు కదా, 20 సీట్లు ఎట్టొచ్చాయి? పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం లేకపోతే 20 సీట్లు ఎందుకు వచ్చాయి? ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం హోదా తీసుకొని ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడో, ఏ విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాడో మనం చూస్తున్నాం. ప్రత్యక్షంగా మీడియా సమావేశాలు చూస్తున్నాం, సభలో చూస్తున్నాం. ఆయన మాట్లాడే వాక్చాతుర్యం, ఆయన ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా చంద్రబాబు నాయుడు తోడుంటా, చంద్రబాబు నాయుడు గారు వెనక నడుస్తా, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంకో 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు కింద పనిచేస్తా అనే నాయకుడు దొరకడం నిజంగా అదృష్టం ఈ రాష్ట్రానికి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వం 15 కాదు 20 సంవత్సరాలు నడవాలని ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం కోరుకున్నారమ్మా. పవన్ కళ్యాణ్ గారు ఉన్న అతను మనసులో బాధని ఎక్కడ మీటింగుల్లో వ్యక్తపరిచినప్పుడు ప్రజల్లో కూడా బ్రహ్మాండ సంతోషం వ్యక్తం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారికి ఇంత ఇమేజ్ ఉందా, ఈ విధంగా మాట్లాడగలరా, ఇంత డెవలప్మెంట్ చేయగలరా, ఇంత రాజకీయ అనుభవం అని ప్రజలు చర్చించుకున్నారమ్మా. అది ఇంకా జగన్ ప్రభుత్వం చూసుకోవాలి దాన్ని, ఆ జగనే చూసుకోవాలి దాన్ని, ఏమాత్రం ప్రజలు చర్చించుకున్నారు కానీ. మరి ఆయన అంటున్నారు కదా అండి, కళ్ళు మూసుకొని తెచ్చేలోపు ఇట్టే సంవత్సరం గడిచిపోయింది, 3 ఏళ్ళు ఓపిక పట్టండి, నెక్స్ట్ వచ్చే పరిపాలన మనదే అని చెప్పేసి అని అంటున్నారు కదా. ప్రజలకి ఇంకా మంచి చేస్తాను, ఈ ప్రభుత్వం 9 నెలలు అయినా కూడా ఏమీ చేయట్లేదు, అసలు ప్రజలకు అండగా లేదు అని అంటున్నారు కదా. ఏదో కళ్ళబుల్లి మాటలు చెప్పి ప్రజల్లో పోయి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాకుండా, అసెంబ్లీలో కూర్చొని నువ్వు పోరాడాల్సిన పోయి అసెంబ్లీకి రాకుండా నువ్వు ప్రజల్లోకి వెళ్ళి కళ్ళబుల్లి మాటలు చెప్పి సంవత్సరం అయిపోయింది, ఇంకో 3 సంవత్సరాలు కాదు ఇంకో 30 సంవత్సరాలైనా ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది, దాంట్లో నో డౌట్. ఎందుకంటే సూపర్ 6 పథకాలు కూడా ఒక్కొక్కటిగా ఈరోజు పెన్షన్స్ బ్రహ్మాండంగా సెలవు 1వ తేదీ సెలవు అయితే 30వ తేదీ ఇస్తున్నారు. ఉదయం 6 గంటలకి తలుపులు కుట్టి మరి పెన్షన్స్ ఇస్తున్నారు.
అదేవిధంగా ఉచిత సిలిండర్లు బ్రహ్మాండంగా పల్లెలు ఆనందంగా తీసుకున్నారు. వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోతుంటే మళ్ళీ తిరిగి అకౌంట్లో ఉన్న అమౌంట్ తీసుకుని మళ్ళీ ఫ్రీ సిలిండర్స్ తీసుకుంటున్నారు. సిమెంట్ రోడ్లు వేశారు. అదేవిధంగా రైతులకి బ్రహ్మాండమైన పథకం పెట్టి రేపు ఇవ్వబోతున్నారు. రేపు ఏప్రిల్ 1 నుంచి P4 అమలు కాబోతుంది. P4 అమలైతే ఇలాంటి జగన్ 100 మాట్లాడినా, ఈ P4 అమలైందంటే ఇలాంటి జగన్ 100 మాట్లాడినా శాశ్వతంగా కూటమి ప్రభుత్వం ఇక్కడ నడుస్తుందమ్మా. మరి ఆయన రీసెంట్గా అసెంబ్లీకి వచ్చి 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేదు కదా. ఎంతైనా ఒక మాజీ సీఎం కాబట్టి కనీసం ఒక ఎమ్మెల్యేగా అయినా ఉండి ప్రజల సమస్యలు అనేది తెలుసుకోవాలి కదా. ఎందుకని వెళ్ళిపోయారంటారు? అమ్మ 11 మంది ఎమ్మెల్యేలు 11 నిమిషాలు ఉన్నారు, బయట వెళ్ళిపోయారు. అతని ఉద్దేశం ఏంటంటే ప్రతిపక్షాలు కూర్చుంటే వాళ్ళు చేసిన తప్పులు అడగతారు. అతనికి చెప్పే అనుభవం లేదు, ఏం చెప్పాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఏం అభివృద్ధి కార్యక్రమం చేస్తుంటే చెప్పాలా, ఏం సంక్షేమ పథకాలు ఇచ్చి చెప్పాలా. ఎక్కడ పట్టినా అన్ని మర్డర్లు వాటి గురించే చర్చ జరగదు. మనం ఎందుకు తీసుకోవాలి? ఆ అవమానం భరించేదానికంటే ఏదో సాగు చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళిపోతే పోతుందనే ఉద్దేశం పోయినారు తప్ప, అదే ఒక ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అసెంబ్లీలో తన వాణిని వినిపించి ప్రజలకి సపోర్ట్ చేయాల్సింది పోయి ముగించుకొని కావాలని కూటమి ప్రభుత్వాన్ని నుంచి ప్రజలు డైవర్ట్ చేసేదానికి ఏదో కల్లబుల్లి మాటలు చెప్పేదాన్ని తప్ప ఆయన అసెంబ్లీకి వచ్చే ప్రసక్తి లేదు. ఆయన నిజంగా ముఖ్యమంత్రి హోదాలో 5 సంవత్సరాలు పనిచేసి నికరంగా ప్రజలు సేవ చేస్తుంటే కనీసం అసెంబ్లీలో సగం రోజున అసెంబ్లీకి పోతే ఆయన నిజాలు బయటపడుతుంది, ఆయన నిజ స్వరూపం బయటపడుతుందని తెలియజేస్తున్నాము.